రాజధాని రైతులతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రైతులతో జగన్ భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు తమకు ఎదురవుతున్న సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని అభివృద్ధి, భూముల అంశం, మౌలిక వసతులు, పరిహారం వంటి అంశాలపై రైతులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. రాజధాని రైతులతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రైతులతో జగన్ భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు తమకు ఎదురవుతున్న సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని అభివృద్ధి, భూముల అంశం, మౌలిక వసతులు, పరిహారం వంటి అంశాలపై రైతులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. రైతుగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, గంగోత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ సమావేశం అయినట్టు తెలుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించి రెండో విడత, మూడో విడత భూ సమీక్ష ల్యాండ్ పూలింగ్ కు వెళ్తామని చెప్తుంది. 2, 3 విడతల్లో కూడా ల్యాండ్ పూలింగ్ ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది రైతులు ఈ ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా మొదటి విడతలో ఎవరైతే ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చారో రైతులు, ఆ రైతులకు ఇంతవరకు ఫ్లాట్లు కేటాయించలేదు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులు తమకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకొచ్చేందుకు భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులు నిర్ణయం తీసుకున్నప్పుడు రాజధాని రైతులు పెద్ద ఎత్తున జగన్ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు తాజాగా జగన్ గతంలో 3 రాజధానుల అంశాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మావిగన్ను రాజధాని చేయాలి, దీనివల్ల ఇటు రైతులకు మేలు జరుగుతుంది, అంతేకాకుండా రాష్ట్ర ప్రజానికానికి కూడా మేలు జరుగుతుందని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో ఇన్ని వేల ఎకరాల భూములు సేకరించడం ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందంటూ కూడా ఆయన విమర్శలు చేస్తూ వస్తూ ఉన్నారు. రాజధానికి కావాల్సినటువంటి 2-3 వేల ఎకరాలు తీసుకుని అక్కడ ప్రభుత్వ భవనాలు నిర్మించి మిగిలినటువంటి భూములను రైతులకే కేటాయిస్తే దీనివల్ల రైతులకు కూడా పెద్ద ఎత్తున లాభం ఉంటుంది, రైతులు తమ భూములు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుందని జగన్ చెప్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున భూములు ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉంది. అక్కడ పరిశ్రమలో ఏర్పాటు చేయాలన్నా లేదంటే ఈ మౌలిక వసతులు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నా వీటన్ని కూడా ల్యాండ్ బ్యాంక్ అవసరం. ల్యాండ్ బ్యాంక్ ఉంటేనే ప్రపంచ రాజధానిగా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రైతుల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలు కావచ్చు, వీటిని పరిగణలోకి ఒకవైపు తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా రైతులు కొంత ప్రభుత్వ తీరు పైన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది రైతులు మాత్రం ఈ రోజు జగన్తో సమావేశమయ్యి వారి సమస్యలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.